హాయ్ ఫ్రెండ్స్. పొరుగు దేశాలతో ఎప్పుడూ కొట్లాటలు పెట్టుకునే చైనా తన ఆయుధ సైనిక శక్తిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉంది. సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ సైన్యం కోసం చైనా సరికొత్త డ్రోన్లను తయారు చేసింది. ఈ డ్రోన్లు కేవలం చిన్న దోమ అంత సైజులో ఉండేలా తయారు చేసింది. హునాన్ ప్రావిన్స్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ఈ డ్రోన్లను తయారు చేసింది. ఇవి గూఢచార్యం చేయడానికి, శత్రువులపై నిఘా వేయడానికి ఉపయోగపడతాయి. ఇవి చాలా చిన్నగా ఉండటం వల్ల వీటిని శత్రువులు గుర్తించడం చాలా కష్టం. ఫ్యూచర్ యుద్ధాల్లో ఇవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయట. ఈ డ్రోన్ ఒక దోమ లాంటి రోబోట్. యుద్ధ సమయంలో శత్రు సమాచారం తెలుసుకోవటానికి, ప్రత్యేక మిషన్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డ్రోన్స్ చిన్నగా ఉండటం వల్ల శత్రువు కదలికలు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ డ్రోన్స్ చూడటానికి సేమ్ దోమలాగే ఉంటుందట. వీటిని 2 చిన్న రెక్కలు, 3 సన్నని కాళ్ళు ఉంటాయి. వీటిని స్మార్ట్ ఫోన్తో కంట్రోల్ చేయవచ్చు. ఇవి దాదాపు 1.3 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అంటే ఒక సాధారణ దోమ ఎంత ఉంటుందో ఈ డ్రోన్ కూడా అంతే ఉంటుంది. ఈ మైక్రో డ్రోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయట. ఈ డ్రోన్ని శత్రువుల కదలికలు వారికి తెలియకుండానే తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించవచ్చు. మరియు గాలిలోని నాణ్యతను కూడా తెలుసుకోవచ్చట. అలాగే ఈ డ్రోన్స్ వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అదేంటంటే అవి చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ బరువులు మోయలేవు. అలాగే దీని బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఇవి ఎక్కువ సేపు గాల్లో ఎగరలేవు. కానీ ఒకవేళ వీటిని ఇంకా డెవలప్ చేస్తే ఫ్యూచర్ యుద్ధాల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయట.